బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రలో తొలిసారిగా ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. బీహార్లో జరిగిన ఎన్నికల్లో అనేక విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైనది ప్రశాంత్ కిషోర్ పెట్టిన జన్ సూరజ్ పార్టీ. కేంద్రంలో ఉన్న బీజేపీ నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి వరకు రాజకీయ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ సేవలు అందించారు. దీనికోసం భారీగానే ఫీజు వసూలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడి ప్రశాంత్ కిషోర్ కు కోట్లకు కోట్లు ముట్టజెప్పాయి. అంతేకాదు అతనితో పని చేయించుకోవడమే దైవ నిర్ణయం అన్నట్టుగా వ్యవహరించాయి. కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా సందర్భాలలో ఫెయిల్ అయ్యాయి. దీంతో అతడు ఇక రాజకీయ పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. బీహార్ ఎన్నికల్లో జన్ సూరజ్ పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. బీహార్ రాష్ట్రంలో కొన్ని స్థానాలలో పోటీ చేసినప్పటికీ జీరో ఫలితం వచ్చింది. వాస్తవానికి ఓవర్ హైప్ సృష్టించుకోవడంలో ప్రశాంత్ కిషోర్ తిట్ట. పైగా బీహార్ ఎన్నికల్లో అతడు విపరీతంగా జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఫలితాలలో హంగ్ కనుక వస్తే తాను చక్రం తిప్పాలని అనుకున్నాడు. చక్రాలు కాదు కదా, కనీసం బొంగరాలు కూడా దిక్కు లేకుండా పోయాయి. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అడ్డంగా ఫెయిల్ కావడంతో నేషనల్ మీడియాలో అతని మీద కథనాలు ప్రసారమవుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కు మిగిలింది ఇది అంటూ సున్నా సంకేతాన్ని ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలను సృష్టిస్తోంది. బీహార్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో తాను కీలక పాత్ర పోషిస్తానని కలలు కన్నాడు. కానీ చివరికి బొక్కబోర్లా పడ్డాడు.